ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. 2019 ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికలకి పార్టీల మధ్య పోటీ వాతావరణం నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో అధికారం చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారం మరియు వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఏడాది నుండి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ నాయకుల పనితీరుపై సర్వేలు చేసుకుని వాటి ఫలితాల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. దీంతో గత ఎన్నికలలో 50% పైగా ఓటింగ్ రాబట్టి బంపర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించారు. ఇప్పుడు ఆ రకంగానే విజయం సాధించాలని భావిస్తున్నారు. ఏపీలో వైసీపీ పార్టీకి చాలా అనుకూలమైన వాతావరణం ఉన్నట్లు, రెండోసారి కూడా జగన్ గెలవడం గ్యారంటీ అన్నట్లు చాలా సర్వేలు తెలియజేస్తున్నాయి. ఈ పరిణామంతో ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది చాలా మంది ఇతర పార్టీలకు చెందిన వాళ్ళు ప్రముఖులు వైసీపీలోకి వస్తున్నారు. లేటెస్ట్ గా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దీంతో ముద్రగడ రాకతో గోదావరి జిల్లాలలో లెక్కలు తారుమారవడం గ్యారంటీ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ముద్రగడ వైసీపీలో చేరటంతో ఆయన భవిష్యత్ పాత్ర పైన చర్చ మొదలైంది. గతంలో కాపులను చంద్రబాబు మోసం చేసిన సమయంలో ముద్రగడ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. ఆ సమయంలో కాపు ఉద్యమాన్ని అణిచివేయడానికి ముద్రగడ పద్మనాభంపై టీడీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఎంపీగా, మంత్రిగా ముద్రగడ పనిచేశారు. అప్పట్లో తెలుగుదేశం మరియు కాంగ్రెస్ పార్టీలలో కీలక నేతగా రాణించారు. రాష్ట్ర విభజన అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు 2024 ఎన్నికలకు మొదట్లో జనసేన పార్టీలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ అనూహ్యంగా ముద్రగడ వైసీపీలో జాయిన్ అయ్యారు. ఈ పరిణామంతో గోదావరి జిల్లాలలో వైసీపీ గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో సంఖ్యాబలంగా కాపులు అధికంగా ఉన్నారు. పద్మనాభం చేరికతో పార్టీకి కాపుల మద్దతు అందుతుందని భావిస్తున్నారు. ముద్రగడ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. బేషరతుగానే వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తన కుమారుడితో సహా వైసీపీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల్లో జగన్ ను గెలిపించేందుకు తాను ప్రచారం చేస్తానని ముద్రగడ ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ టీడీపీలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ముద్రగడకు ఉంది. కాకినాడ నుంచి ఎంపీగాను గెలిచారు. దీంతో ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ తో పాటుగా పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలుపు కోసం ముద్రగడ ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది. కాపు వర్గం ఓట్ల పైన జనసేన గురిపెట్టిన వేళ ఇప్పుడు ముద్రగడ వైసీపీకి ఆ వర్గం ఓట్లు మళ్లించడంలో ఏ మేర సక్సెస్ అవుతారనేది ఆసక్తికరంగా మారుతుంది.